Good morning friends. 16th episode of the program from the desk of Principal Secretary లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. 12th జూన్ నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 24-25 కోసం మన స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. ఇంటర్మీడియట్ కాలేజెస్ 1st జూన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ అకాడమిక్ ఇయర్ లో మనం లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఎట్లా బెటర్ చేయాలి, మనం కూడా నెక్స్ట్ 12 to 13 days లో మనం ఇంట్రోస్పెక్షన్ చేయాలి. మనం మా ఫ్రెండ్స్ తో మాట్లాడాలి, మనం సీనియర్స్తో మాట్లాడాలి, జూనియర్స్తో మాట్లాడాలి, ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయాలి. ఎప్పుడూ సరే ఇంట్రోస్పెక్షన్ చేసినప్పుడు మనం ఒక డేటా తీసుకొని మనం అనలైజ్ చేయాలి. లాస్ట్ ఇయర్లో మనం మనం దగ్గర గ్యాప్ వచ్చినాయి, ఆ గ్యాప్ గురించి మళ్ళీ పదే ఆలోచన చేయాలి. ఆ గ్యాప్ ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలని చెప్పి మనం ఆలోచన చేయాలి. ఒక చర్చ చేసినప్పుడు మనం ఒక డేటా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ సంవత్సరం 10th రిజల్ట్ డేటా నేను మనం తీసుకుందాం. మనమందరికీ తెలుసు 21st century ఈజ్ అబౌట్ క్వాలిటీ. మనం ఎక్కడా సరే వెళ్తే, వేరే స్టేట్కి వెళ్తే, వేరే దేశాలకి పోతే, ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ గుడ్ క్వాలిటీ మ్యాన్ పవర్. ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ టు గెట్ ఎ జాబ్ టుడే, క్వాలిటీ ఉంటే జాబ్కి కరువు లేవు, క్వాలిటీ లేకపోతే జాబ్కి కరువు ఉన్నాయి. దట్స్ అ ఫ్యాక్ట్, వీ ఆల్ నో. 20th century యూస్ టు బీ అబౌట్ యాక్సెస్. యాక్సెస్ ఉందా లేదా, హై స్కూల్ యాక్సెస్ ఉందా లేదా, ఇంటర్మీడియట్ యాక్సెస్ ఉందా లేదా, హైయర్ ఎడ్యుకేషన్ యాక్సెస్ ఉందా లేదా. దట్ యూస్ టు బీ ఎ టాక్ అబౌట్ యాక్సెస్. 21st century ఈజ్ అబౌట్ క్వాలిటీ. వన్ ఆఫ్ ద ఇండికేటర్ ఆఫ్ ద క్వాలిటీ ఈజ్ the marks obtained in exams. ఆ ఇండికేటర్ చూసుకుంటే మనం దగ్గర ఉన్న రెండు మేనేజ్మెంట్ కంపేర్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ అండ్ ప్రైవేట్ మేనేజ్మెంట్. గవర్నమెంట్ మేనేజ్మెంట్లో మనం ఈ సంవత్సరం 23-24 అకాడమిక్ ఇయర్లో మార్చ్లో అయిన 10th క్లాస్ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే దాదాపుగా గవర్నమెంట్ సెక్టర్లో 3 lakh, గవర్నమెంట్ సెక్టర్లో 3 lakh డే స్కాలర్స్లో ఎగ్జామ్ రాశారు. అదేవిధంగా ప్రైవేట్లో చూస్తే ప్రైవేట్ స్కూల్స్లో డే స్కాలర్స్ దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. సో దాదాపు అది ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసినప్పుడు ఒకసారి మనం ఈ పర్ఫార్మెన్స్ అంతకుముందు యాక్సెస్ టైంలో ఉన్న ఇండికేటర్స్ ద్వారా మన క్వాలిటీ కావాలి అంటే ఆ ఇండికేటర్ పెట్టి మనం అనలైజ్ చేయలేము. ఆ అనాలిసిస్ అది ఇన్కంప్లీట్ అనాలిసిస్. ఎందుకంటే సాధారణంగా మనం ఒక ఇండికేటర్ తీసుకుంటాము, పాస్ పర్సెంటేజ్. సపోజ్ ఒక స్కూల్లో 100% పిల్లలు పాస్ అయినారు, కానీ ఆల్ పిల్లలకి 40% మార్క్స్ వచ్చినాయి. అంటే 600 మనం దగ్గర ఉన్న హై స్కూల్ మార్క్స్, అందరికీ 320 నుంచి 330. 40% ఆఫ్ 600 అంటే 240. సో 240 నుంచి 260 మధ్యలో మార్క్స్ వచ్చినాయి అనుకోండి. ఈజ్ ఇట్ ఎ గుడ్ స్కూల్? Or sometimes we celebrate a school by saying ఆ స్కూల్ నుంచి టాపర్ వచ్చారు. ఒక స్కూల్ ఉంది, ఒక టాపర్, ఆ స్కూల్ నుంచి ఒక పిల్లలకి 600లో 595 వచ్చినాయి. బట్ రెస్ట్ ఆఫ్ ద పిల్లలకి బిట్వీన్ 260 నుంచి 280 వచ్చినాయి. ఈజ్ ఇట్ ఎ గుడ్ స్కూల్? నో. ఏ గుడ్ స్కూల్ అసెస్ చేయాలంటే ఒక స్కూల్ హెల్త్ బాగా ఉందా లేదా, హెల్దీగా స్కూల్ ఉందా లేదా, ఆ స్కూల్ నుంచి హెల్దీ పిల్లలకి, అకాడమిక్ హెల్దీ పిల్లలకి ప్రొడ్యూస్ చేస్తున్నారా లేదా అనలైజ్ చేయాలంటే ఆ స్కూల్ పర్ఫార్మెన్స్ ఏదైనా క్లాస్ ఉండొచ్చు, 10th ఉండొచ్చు, 9th ఉండొచ్చు, క్లాస్ 1 ఉండొచ్చు, 11th ఉండొచ్చు, 12th ఉండొచ్చు. మనం మూడు ఇండికేటర్స్ చూడాలి: మీన్, మీడియన్ అండ్ మోడ్. మన ప్రతి క్లాస్ టీచర్కి, ప్రతి హెడ్ మాస్టర్కి, ప్రతి సబ్జెక్ట్ టీచర్కి అలవాటు రావాలి. ప్రతి ఎగ్జామ్ తర్వాత మీన్, మీడియన్, మోడ్ చూడాలి. ఈసారి మనం 10th ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ కూడా ఈ అకాడమిక్ ఇయర్ది మనం ఈ 3 పారామీటర్ మీద చూస్తే, మీన్. వాట్ ఈజ్ మీన్? మీన్ అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఒక టిపికల్ స్టూడెంట్కి, ఒక యావరేజ్ స్టూడెంట్కి, ఒక టిపికల్ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి. మనం 10th క్లాస్లో 3 lakh పిల్లలు రాస్తారు డే స్కాలర్, మనం గవర్నమెంట్ సెక్టర్ మేనేజ్మెంట్లో ఉన్న పిల్లలు.
దీనిలో ఒక టిపికల్ స్టూడెంట్కి, ఒక యావరేజ్ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 350 మార్క్స్ వచ్చినాయి. అంటే దాదాపు 60% మార్క్స్ వచ్చినాయి. అది ఒక ఈ 2 లక్షల పిల్లలు ఎవరు ప్రైవేట్ సెక్టర్లో ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు ఉన్నారు, వాళ్ళ మార్క్స్ చూస్తే ఒక మనం యావరేజ్ కానీ ఒక టిపికల్ ప్రైవేట్ స్కూల్లో ఒక యావరేజ్ ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలకి వచ్చిన మార్క్స్ అంటే 479, అంటే దాదాపుగా 80% మార్క్స్, 20% మార్క్స్ డిఫరెన్స్, 121 మార్క్స్ డిఫరెన్స్ యావరేజ్. ఒక యావరేజ్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్ పిల్లలు వచ్చిన డిఫరెన్స్ అంటే 20%. అదేవిధంగా మీడియన్ చూస్తే, మీడియన్ అంటే 50th పర్సెంటైల్, అంటే అందరి పిల్లలకి ర్యాంక్ ఇస్తే మిడిల్లో ఉన్న పిల్లలకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే మన దగ్గర ఉన్న 3 lakh పిల్లలకి ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 3 lakh వరకు ఇస్తే 1,50,000th ర్యాంక్లో ఉన్న పిల్లలకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి. అదేవిధంగా ఈ 2 lakh పిల్లలు ఎవరు ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు, ఆ ప్రైవేట్ స్కూల్ పిల్లల్లో ఏ 1 lakh ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 2 lakh పెడితే 1 lakh ర్యాంక్ పిల్లలకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి. అది మనం మీడియన్ అంటాం, 50th పర్సెంటైల్ అంటాం. అది చూస్తే మనం పిల్లలకి ఆ 1,50,000th ర్యాంక్లో ఉన్న పిల్లలకి వచ్చిన మార్క్స్ మనం దగ్గర 371. అదేవిధంగా ఈ ప్రైవేట్ స్కూల్లో 1 lakh అన్న 2 lakh పిల్లల్లో 1 lakh ర్యాంక్ వచ్చిన పిల్లలకి మార్క్స్ అంటే 499. అగైన్ డిఫరెన్స్ ఈజ్ 128 మార్క్స్, అంటే దాదాపుగా 20% డిఫరెన్స్ అగైన్. సో దట్ ఈస్ ద మీడియన్. థర్డ్ ఇండికేటర్ చూస్తాము మోడ్, అంటే ఒక్కొక్క మార్క్ మీద చాలామంది పిల్లలు ఉంటారు, ఒకరిద్దరు ఉన్నారు కదా మనకి. ఆప్షన్స్ ఈజ్ ఓన్లీ 0 to 600, 601 ఆప్షన్స్ ఉన్నాయి. రాసిన పిల్లలు 601 కాదు కదా, రాసిన పిల్లలు 3 lakhs గవర్నమెంట్ సైడ్లో, 2 lakh ప్రైవేట్ సైడ్లో. అంటే ఒక్కొక్క మార్క్లో చాలామంది పిల్లలకి ఆ సేమ్ మార్క్ వస్తాయి. ఏ మార్క్ మ్యాక్సిమం పిల్లలకి వస్తాయి దీనికి మోడ్ అంటారు. అంటే మనం మోడ్ చూస్తే మనం దగ్గర 385, అంటే 385 మార్క్స్ ఉన్న అందరు 3 lakh పిల్లల్లో మ్యాక్సిమం పిల్లలకి వచ్చిన మార్క్స్ 385. అది ప్రైవేట్ సెక్టర్లో చూస్తే తెలుసా అది మోడ్ ఎంత వాళ్ళది? ప్రైవేట్ సెక్టర్ది ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న 2 లక్షల పిల్లల్లో మోడ్ ఈజ్ 554. మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్ పిల్లలకి వచ్చిన మార్క్స్ 554. The difference is 169. And same is the 12th exam కూడా నేను అనలైజ్ చేసాము, అక్కడ కూడా గ్యాప్ ఈజ్ ఇంచుమించుగా సేమ్. అంటే 20% మార్క్స్ డిఫరెన్స్ ఒక మీన్లో కానీ మోడ్లో కానీ మీడియన్లో కానీ మినిమం 20% డిఫరెన్స్ ఉంది. అంత గ్యాప్ ఉన్నప్పుడు ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ ఉన్న పిల్లలు ఎవరు యజమాన్ దగ్గర ఉద్యోగం కోసం వస్తే ఎవరికి ఉద్యోగం ఇస్తారా? ప్రైవేట్ స్కూల్ పిల్లలకి ఉద్యోగం ఇస్తారా? మన పిల్లలకి ఉద్యోగం ఇస్తారు. ఈ బ్లేమ్ మనందే కాదా? ఈలాగా యావరేజ్ 20% మార్క్స్ తక్కువ ప్రిపేర్ చేస్తున్న పిల్లలకి బ్లేమ్ మనందే కాదా? మనం గవర్నమెంట్లో పనిచేసిన మనం గవర్నమెంట్ ఎంప్లాయీ, మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి అంటే టుడే ఐ విల్ డూ బెటర్ దెన్ యెస్టర్డే. నేను 30 సంవత్సరం ఉద్యోగాలు చేస్తా, 30 సంవత్సరంలో నా దాదాపు 9,000 డేస్ ఉంటాయి, 9,000 డే పని చేస్తా. 9,000 days my performance should be a straight line, increasing curve, straight increasing curve. నిన్న నుంచి ఈరోజు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తా, రేపు ఈ రోజు నుంచి కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తా. ఎప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఫస్ట్ స్టాగ్నేట్గా ఉండకూడదు, సెకండ్ పెసిమిస్టిక్గా ఉండకూడదు. నువ్వు చేయలేము, ఇట్లే ఉంటుంది,
గవర్నమెంట్లో ఎట్లే ఉంటుంది, మనం ఏం మార్పు తీసుకురాలేము, అలాగా నెగటివ్ ఆలోచన, పెసిమిస్టిక్ ఆలోచన కూడా ఉండకూడదు. ఇప్పుడు మన పరిస్థితి చూస్తే చాలామందితో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకేమర్థమైందంటే, జూనియర్ లెక్చరర్స్ కానీ పీజీటీ వాళ్ళు ఏమంటారంటే, సార్ 9th 10th సరిగా చదువు చెప్పలేదు, సరే 6th 7th 8th 9th 10th సరిగా చదువు చెప్పలేదు, కాబట్టి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ లేకపోతే టీజీటీకి బ్లేమ్ చేస్తారు. స్కూల్ అసిస్టెంట్ ఏమంటారు, సార్ వాళ్ళు సరిగా ప్రైమరీ స్కూల్లో చదువు చెప్పలేదు, వాళ్ళు ఎస్జిటికి బ్లేమ్ చేస్తారు. ఎస్జిటీలు ఏమంటారు, సార్ వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉందంటే వాళ్ళ ఇంట్లో అకాడమిక్ అట్మాస్ఫియర్ లేదు, వాళ్ళు పేరెంట్స్కి బ్లేమ్ చేస్తారు. ఇట్ ఈస్ ఎ విషియస్ సర్కిల్. అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఒక ఆర్బిట్లో తిరుగుతుంది, ఒక విషియస్ సర్కిల్ ఆర్బిట్ ఉంది. ఇంటర్మీడియట్ ఫీడింగ్ ఈజ్ బ్యాడ్ ఇన్ హై స్కూల్ వాళ్ళే ఫీడింగ్ ఈజ్ బ్యాడ్ ఫ్రమ్ ప్రైమరీ స్కూల్ అంటే ఇంట్లో అట్మాస్ఫియర్ బాగాలేదు. ఇదే ఆర్బిట్లో ఈ పర్ఫార్మెన్స్ తిరుగుతుంది. ఆ ఆర్బిట్ నుంచి ఈ ప్లానెట్కి స్కేప్ వెలాసిటీ ఇవ్వాలి, డిస్రప్షన్ రావాలి, మనం పర్ఫార్మెన్స్ పెరగాలి, మనం కూడా అకాడమిక్ పర్ఫార్మెన్స్లో ప్రైవేట్ స్కూల్కి బీట్ చేయాలా, ఆ పరిస్థితితో రావాలి. ఆ ఛాలెంజ్ ప్రతి ప్రిన్సిపల్ తీసుకోవాలి, ప్రతి జూనియర్ లెక్చరర్ తీసుకోవాలి, ప్రతి హెడ్ మాస్టర్ తీసుకోవాలి, ప్రతి ఎస్జిటి టీచర్ తీసుకోవాలి, ప్రతి స్కూల్ అసిస్టెంట్ టీచర్ తీసుకోవాలి, ప్రతి టీజీటీ తీసుకోవాలి, ప్రతి పీజీటీ తీసుకోవాలి. అది సాధ్యమా? అది చేసినప్పుడు మనం 2 సెంటెన్స్ మనం డిఎస్సి పరీక్ష రాసినప్పుడు కానీ, గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు, నేను యూపీఎస్సి రాసినప్పుడు, గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు మనమందరికి గుర్తుంది 2 sentences which used to be favorite of each one of us when we were a student. First sentence was, if you think you are lost, you are. అంటే మైండ్లో నేను చేయలేము అంటే గ్యారంటీగా చేయలేరు. First sentence used to be such an appealing sentence. If you think you are going to lose, definitely you will lose only. The first sentence. It used to be so appealing sentence. And second is, man who wins is the man who thinks he can. చివర్లో ఎవరు గెలుస్తారు? మ్యాన్ హూ విన్స్ ఇస్ ద మ్యాన్ హూ థింక్స్ హీ క్యాన్. నేను గెలుస్తాము ధీమా ఉన్న వాళ్ళ మనిషే గెలుస్తారు తప్ప గెలవడం అంటే ఒక లాటరీ లాగా ఉంది, 99% నేను డిఫీటే అవుతాము, అలాగ మనిషి ఎప్పుడు గెలవలేరు. సో మనమందరూ ఐ విల్ బ్రిడ్జ్ ద 20% గ్యాప్. ఈ అకాడమిక్ ఇయర్లో ఐ విల్ బ్రిడ్జ్ దిస్ 20% గ్యాప్. ఈ పర్ఫార్మెన్స్, ఈ 20% గ్యాప్ 10th వరకే లేదు, ఇది 9thలో ఉన్న ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్లో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది, నిన్న చూసాము. 8thలో కూడా సేమ్ ఉంది, 5thలో కూడా సేమ్ ఉంది, 3rdలో కూడా సేమ్ ఉంది, ప్రతి క్లాస్లో సేమ్ ఫెనమనా ఉంది. ఒక టిపికల్ యావరేజ్ గవర్నమెంట్ స్టూడెంట్, 11th 12thలో కూడా సేమ్ ఉంది. A typical average government student performance, a typical average private school or private college performance మధ్యలో 20% మార్క్స్ డిఫరెన్స్ ఉంది. How it can it be done? First is, can it be done? Same problem చాలా డిస్ట్రిక్ట్స్లో ప్రపంచంలో చాలా డిస్ట్రిక్ట్స్లో అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్లో ఉన్న స్కూల్స్ కలిసి ట్రై చేశారు ఇది సాల్వ్ చేయడానికి. రకరకాల దీనికి ఇంటర్వెన్షన్ చేశారు, ఎక్స్పెరిమెంట్ చేశారు. దీంట్లో ఒక్క ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాం. లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటారు, మనం ఎప్పుడైనా సరే లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటాం. అంటే ఒకే ఎక్స్పెరిమెంట్ చేసి అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ చాలా కంట్రీస్లో చేశారు. ఒకే సంవత్సరంలో ఒక క్లాస్ పర్ఫార్మెన్స్, అది ఫస్ట్ క్లాస్ ఉండొచ్చు, 10th క్లాస్ ఉండొచ్చు, 13% పెంచారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్లాస్ పర్ఫార్మెన్స్ X%
పిల్లలకి యావరేజ్ మార్క్స్ ఆబ్టైన్డ్ X%. నెక్స్ట్ ఇయర్ number of average marks obtained 13% more, minimum 13% more. అంటే కొన్ని స్కూల్స్లో ఆ జిల్లాల్లో 20-25% వరకు కూడా డిఫరెన్స్ వచ్చినాయి, బట్ మినిమం 13% డిఫరెన్స్ వచ్చినాయి. ఏం చేశారు? మనం దగ్గర ఇట్లా ప్రాబ్లం ఉంది, మనం స్టేట్లో అట్లా మనం అనుకుంటాము మనం స్పెషల్ కాదు. ప్రతి స్టేట్లో అదే ప్రాబ్లం ఉంటాయి, ప్రతి కంట్రీలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్లో అదే ప్రాబ్లం ఉంటాయి. ప్రైవేట్ స్కూల్ వర్సెస్ గవర్నమెంట్ స్కూల్స్. ఈ అమెరికాలో కూడా సేమ్ ప్రాబ్లం ఉంది, ఆస్ట్రేలియాలో కూడా సేమ్ ప్రాబ్లం ఉంది, మిగతా స్టేట్స్ కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. బట్ నేను చెప్పిన ఎక్స్పెరిమెంట్ ఎవరు కొన్ని గవర్నమెంట్ స్కూల్ చేసింది యుఎస్లో, ఆస్ట్రేలియాలో, దే డిఫీటెడ్ ద ప్రైవేట్ స్కూల్ ఇన్ దేర్ డిస్ట్రిక్ట్. ఇట్లా ఓన్లీ వన్, వాళ్ళు ఒకటే ఇంటర్వెన్షన్తో చేశారు. ఆ ఇంటర్వెన్షన్ ఏమిటి నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి, నేను కోరుతున్నాను. The intervention was, they started a program called Parent Teacher Home Visit Program. ఆ జిల్లాల్లో all schools started a program called Parent Teacher Home Visit Program. అంటే ప్రోగ్రామ్ ఏమిటి అంటే, నట్షెల్లో ప్రతి స్కూల్ టీచర్ 1 ఇయర్లో వాళ్ళే క్లాస్లో చదువుకున్న పిల్లలు పేరెంట్స్కి సంవత్సరంలో 2 సారి విజిట్ చేస్తారు. ఒకటే అంటే జస్ట్ ఆఫ్టర్ ఓపెనింగ్ ఆఫ్ స్కూల్, అంటే మనం కాంటెక్స్ట్లో చూస్తే జూన్ మంత్లో, అండ్ సెకండ్ ఆఫ్టర్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, అంటే SA1 తర్వాత, అంటే మనం కాంటెక్స్ట్లో చూస్తే జనవరి మంత్లో. సో 1 విజిట్ ఇన్ జూన్, హోమ్ విజిట్. వాళ్ళ పిల్లలకి పేరెంట్స్తో కలవడానికి వాళ్ళే కంఫర్ట్ జోన్కి వెళ్ళి డిస్కస్ చేస్తారు 1-to-1. అంటే కొంతమంది ఉండొచ్చు అంటే, సార్ ఆ పర్ఫార్మెన్స్ పేరెంట్స్ టీచర్స్ PTMలో కూడా స్కూల్లో కూడా రావచ్చు కదా. స్కూల్ ఈజ్ అవర్ కంఫర్ట్ టెరిటరీ, హోమ్ ఈజ్ ఆ పేరెంట్స్ కంఫర్ట్ టెరిటరీ. వాళ్ళ మైండ్ ఇంకా ఎక్కువ ఓపెన్గా ఉంటుంది. వాళ్ళ ఇల్లు ఎవరు వచ్చి మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళు మోర్ రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. మనం దగ్గర వచ్చేటప్పుడు కొంత వాళ్ళు అంతా కంఫర్ట్గా ఉండదు. సో ఈ అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఇక్కడ ఏం చేశారంటే, జూన్ నెలలో వాళ్ళు ఒక ఇంటికి, ఫర్ ఎగ్జాంపుల్ మనం దగ్గర స్కూల్ టీచర్, క్లాస్ టీచర్ ఉన్నారు, ఎంతమంది యావరేజ్ పిల్లలు ఉన్నారు వాళ్ళ దగ్గర? 23 to 25, బిట్వీన్ 23 to 30 పిల్లలు ఉన్నారు, 30 పిల్లలు ఉన్నారు. రోజుకి ఒకటే కూడా ఇల్లు విజిట్ చేస్తే ఆఫ్టర్ ద స్కూల్ అవర్స్ ఒకటి కూడా విజిట్ చేస్తే మనం 30 రోజులు ప్రోగ్రామ్ చేయవచ్చు. రోజుకి 2 కూడా చేస్తే 15 రోజులు ప్రోగ్రామ్ చేయవచ్చు. వాళ్ళు వెళ్తారు, పిల్లల గురించి డిస్కస్ చేస్తాం. సపోజ్ నేను ఈరోజు 2 పేరెంట్స్ దగ్గర వెళ్ళాలి అంటే వాళ్ళు ఎట్లా చేశారంటే, 2 పేరెంట్స్ దగ్గర వెళ్ళాలి అంటే ఆ పిల్లల గురించి నేను ఇంకా స్టడీ చేస్తాం. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పిల్లల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. ఏం చెప్పాలా, పేరెంట్స్తో ఏం మాట్లాడాలా, ఏం చేయాలా, ఎట్లా చేయాలా, వాళ్ళ గురించి వాళ్ళ పాత రికార్డ్ చూసుకుంటాం, వాళ్ళ సబ్జెక్ట్ టీచర్స్తో మాట్లాడుకుంటాం. దెన్ అక్కడ డిస్కషన్ అవుతుంది, ఆ పిల్లల మీద ఫోకస్ ఉంటుంది. దెన్ అక్కడ నుంచి నేను ఇంటికి వచ్చేస్తాం, వాళ్ళ హోమ్ నుంచి మన సొంత మన ఇంటికి వస్తామంటే ఆ జర్నీలో కూడా ఆ పిల్లల గురించి ఆలోచన చేస్తాం. అంటే ఒక పిల్లల గురించి డెడికేటెడ్గా 3 to 4 hours మన మైండ్లో ఉంటుంది. దాట్స్ ఇన్నఫ్ టు అండర్స్టాండ్ ద చైల్డ్ వెల్. ఏం చేయాలి, ఎట్లా ప్లాన్ చేయాలి. పేరెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి కూడా మనం 1-to-1 వాళ్ళ ఇంట్లో వెళ్ళి సెన్సిటైజ్ చేస్తాం. అంటే ఏ సెన్సిటివిటీ ఉండాలి అంటే, ఏ పిల్లలు బాగా చేశారు లైఫ్లో, వాళ్ళ ఇంట్లో కనీసం 1 hour, 35 minutes to 1 hour ఒక అకాడమిక్ ఎన్వైర్న్మెంట్, స్కూల్ అట్ హోమ్ ఎన్వైర్న్మెంట్ ఉంటే అలాగా పిల్లలు బాగా చేస్తారు. ఎన్వైర్న్మెంట్ చేసినప్పుడు మనం సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు.
పేరెంట్స్ చెప్తారంటే సార్ ఆ సబ్జెక్ట్స్ మాకు తెలియదు. ఏ పేరెంట్స్కి తెలియదు. సిలబస్ చేంజ్ ఉంటూ ఉంటాయి, కొత్త కొత్త టాపిక్స్ వస్తాయి. మనం కూడా ఇప్పుడు కొంతమంది మనం కూడా 9th 10th కొత్త కొత్త టాపిక్స్ వచ్చినాయి, మనమే చెప్పలేము ఆ టాపిక్స్. మనమే మన పిల్లలు చూపిస్తే ఆహా ఇది కొత్త టాపిక్ నాకు అవగాహన లేదు చెప్తాం. మనం ఇక్కడ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లలకి నాకు తెలుసు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ టాపిక్స్ మీద అంత అవగాహన ఉండదు. టాపిక్స్ ఇంపార్టెంట్ కాదు, చదువు అలవాటు ఇంపార్టెంట్. ఒక హౌస్లో కనీసం 1 hour ఒక అకాడమిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఆ టైంలో అది ఏ టైం బెస్ట్ టైం ఈజ్ ఎ డిన్నర్ టైం. అంటే మనం పోయి పేరెంట్స్కి ఏం పిల్లల గురించి చెప్పాలి. సెకండ్, పేరెంట్స్కి ఏం చెప్పాలంటే మీరు కలిసి డిన్నర్ చేయండి. ఫాదర్, మదర్ అండ్ ద చిల్డ్రన్, ద పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ డిన్నర్ టుగెదర్. ఆ డిన్నర్ టైంలో నో టీవీ, నో మొబైల్ ఫోన్, నో వాట్సాప్. జనరల్గా స్కూల్ గురించి మాట్లాడండి. స్కూల్ రకరకాల అకాడమిక్స్ గురించి మాట్లాడండి. ఆ స్కూల్లో ఉన్న ఆయన ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ మాట్లాడవచ్చు, ఆయన టీచర్స్ ఎక్స్పీరియన్స్ మాట్లాడవచ్చు, ఎక్స్ట్రా కరికులర్ గురించి మాట్లాడవచ్చు. ఇన్ హౌస్లో ఎవ్రీ డే పేరెంట్స్ స్టూడెంట్స్తో స్కూల్ గురించి 35 నుంచి 1 hour డిన్నర్ టైంలో, డిన్నర్ టాపిక్ అట్ ఎవ్రీ హోమ్ షుడ్ బి స్కూల్. ఆ డిస్కషన్ జరగాలి, ఆ కల్చర్ బిల్డప్ అవ్వాలి. సో అలాగా వాళ్ళు చేశారు అక్కడ యుఎస్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, మిగతా యూరోప్లో కూడా కొన్ని కంట్రీలో చేశారు. సెకండ్ టైం మళ్ళీ ప్లాన్ తయారు చేసుకొని హాఫ్ ఇయర్లీ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వెళ్ళారు. 2 times హోమ్ విజిట్. అంటే ఒక స్కూల్, ఒక క్లాస్ టీచర్ ఆ 25 పిల్లలకి 25 + 25 50 హోమ్ విజిట్ చేయలేమా? అది ఎంత డిఫికల్టా? మనల్ని చాలామంది చాలా టైం పడుతుంది. మనం ఇంట్రోస్పెక్ట్ చేయాలి. లాస్ట్ 1 yearలో మనమే ఎంత టైం దుబారా ఖర్చులో మనం దుబారా టైం వేస్ట్ చేస్తాము. యూట్యూబ్ నేను చూస్తాం చాలామంది ఎప్పుడైనా పోతున్నప్పుడు యూట్యూబ్ చూస్తూ ఉంటారు, రకరకాల సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు. దీంట్లో మనం గడిపిన టైంలో, మనం స్పెండ్ చేసిన టైంలో 50 హోమ్ విజిట్ కోసం టైం స్పేర్ చేయలేమా? వన్స్ ఇన్ జూన్, వన్స్ ఇన్ జనవరి. రిసర్చ్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. రిసర్చ్ చెప్తుంది ఏ క్లాస్ టీచర్ ఎట్లా చేశారు. యుఎస్లో కానీ ఆస్ట్రేలియాలో ఉన్న పబ్లిక్ స్కూల్స్లో 2 రిజల్ట్స్ వచ్చినాయి. ఒకటి, యావరేజ్ పర్ఫార్మెన్స్ నేను చెప్పిన ప్రకారం 13% పెరిగింది. 13% అకాడమిక్ పర్ఫార్మెన్స్, ఫైనల్ ఎగ్జామ్లో ఉన్న పర్ఫార్మెన్స్, మీకు ఓవరాల్ ఇయర్లో ఉన్న పర్ఫార్మెన్స్ 13%. అంటే సేమ్ యావరేజ్ మనం ఏమో 350-60% మాట్లాడుకుంటున్నాము, ఒకే ఇయర్లో 60% నుంచి వాళ్ళు 73% తీసుకెళ్ళారు. సెకండ్ ఇండికేటర్, యావరేజ్ అటెండెన్స్ 24% పెరిగింది. చాలాసారి ఇది కూడా మనకి ఒక ఇష్యూగా ఉంటుంది కదా. 10 రోజులు వస్తారు, 2 రోజులు రారు, మళ్ళీ 2 రోజులు వాళ్ళకి అర్థం కావు, మళ్ళీ 13th డే వస్తే వాళ్ళకి 14th డే వస్తే ఈ మిస్ అయిన రోజు ఏం పెంచాలి, వాళ్ళతో మళ్ళీ గ్యాప్ స్టార్ట్ అవుతుంది. సో అటెండెన్స్ ఆల్సో ఇది ఇంపార్టెంట్ ఇండికేటర్. 24%, 13% academic performance and 24% attendance only by teachers visit to students home. డిస్ట్రిక్ట్లో, ఆ జిల్లాల్లో, ఆస్ట్రేలియాలో కానీ యుఎస్లో కానీ యూరోప్లో కొన్ని కంట్రీస్లో ఈ ప్రోగ్రామ్ పెట్టి, పేరెంట్స్ టీచర్స్ హోమ్ విజిట్ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళు ఒక ఇయర్లో సాధించారు. The question to be asked is, as a class teacherగా నేను జూనియర్ లెక్చరర్ ఉండొచ్చు, నేను పీజీటీ ఉండొచ్చు, నేను ప్రిన్సిపల్ ఉండొచ్చు, నేను హెడ్ మాస్టర్ ఉండొచ్చు, నేను స్కూల్ అసిస్టెంట్ ఉండొచ్చు, నేను టీజీటీ ఉండొచ్చు, నేను ఎస్జీటీ ఉండొచ్చు.
ప్రైమరీ స్కూల్ టీచర్ ఉండొచ్చు, హై స్కూల్ టీచర్ ఉండొచ్చు, కాలేజ్ టీచర్ ఉండొచ్చు. నేను చేయగలుగుతామా? నాలో అంత మోటివేషన్ ఉందా? ఒక సిస్టంలో మానిటరింగ్ చేసి మనం 70% నుంచి 100కి తీసుకెళ్ళగలుగుతాం. బట్ 0 to 70 ఆ ఆర్గనైజేషన్ కల్చర్లో రావాలి. ఆర్గనైజేషన్లో ఉన్న పెద్దలు ఆ కల్చర్ క్రియేట్ చేయాలి. పియర్ టు పియర్ కల్చర్ రావాలి. మానిటరింగ్తో ఒకసారి దాటిన తర్వాత చేయగలుగుతాం. ఇనీషియలీ ఇట్ హ్యాస్ టు కమ్ త్రూ ద కల్చర్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి. నేను అందరు టీచర్స్తో అపీల్ చేస్తున్నాం, థింక్ అబౌట్ ఇట్. మీకు ఇది కరెక్ట్గా కన్విన్స్ అయితే మీరు చేయండి. మీరు చేసిన తర్వాత విజిట్ కంప్లీట్ అయిన తర్వాత నా మొబైల్ నంబర్లో నాకు మెసేజ్ పెట్టండి. దట్ సార్ నేను ఏ క్లాస్కి క్లాస్ టీచర్, ఆ క్లాస్లో ఉన్న అందరి పిల్లల ఇంటికి నేను వాళ్ళ పేరెంట్స్ ఇంటికి, పేరెంట్స్ హోమ్కి నేను విజిట్ చేశాము, పిల్లల గురించి డిస్కస్ చేశాము. మేబీ ఈవెన్ ఇట్ మేబీ 5 children, సమ్ క్లాసెస్లో ప్రైమరీ స్కూల్స్లో 5 ఉంటాయి, 10 ఉంటాయి, 15 ఉంటాయి, ఓకే, వాట్ ఎవర్ నెంబర్ ఇట్ ఈస్. నా మొబైల్ నంబర్ 9013133636 ఆ నంబర్ మీద మీరు మెసేజ్ చేయండి. టెల్ మీ, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ respect or whatever the biggest gift you can give it to me. If any of you can complete 2 cycles, జూన్ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నాకు విజిట్ చేయండి, నాకు ఫోన్ చేయండి, నాకు వాట్సాప్ చేయండి. అండ్ జనవరి సైకిల్ అయిన తర్వాత మళ్ళీ నాకు 2 times in a year నాకు మీరు వాట్సాప్ చేయండి. ఈ పేరెంట్స్ టీచర్స్ హోమ్ విజిట్ ప్రోగ్రామ్ మీరు మనసా వాచా కర్మతో తీసుకుంటారు. తద్వారా మీరు ఏ క్లాస్కి క్లాస్ టీచర్ ఉన్నారు, మీరు ఏ స్కూల్కి హెడ్ మాస్టర్ ఉన్నారు, ఏ స్కూల్కి ప్రిన్సిపల్ ఉన్నారు, దీంట్లో ఒక స్కేప్ వెలాసిటీ క్రియేట్ చేసుకొని ఈ విషయస్ సైకిల్ మీరు బ్రేక్ చేస్తారు. తద్వారా మనం కూడా ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజెస్ ఉన్న పర్ఫార్మెన్స్కి బీట్ చేసే పరిస్థితుల్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వస్తాము. ఆ విషయస్తో, ఆశతో ఈ ప్రోగ్రామ్ నేను ఇక్కడ నుంచి కంప్లీట్ చేస్తాము. విత్ దిస్ we conclude this episode of the program from the desk of Principal Secretary. Thank you.